ఓం నమో శ్రీమన్మహాగణాధిపతదేవతాభ్యో నమో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీమన్మహాగణాధిపతదేవతాభ్యో నమో నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణే విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. శ్రీగురుభ్యో నమో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో నమః. ఓం నమో శ్రీ జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నమో శ్రీగురుభ్యో నమో నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీ లలితా త్రిపురసుందరీదేవ్యై నమో నమః. ఆ జగన్మాత యొక్క అనుగ్రహము చేత ఈ అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ తరపున ఈ కార్యక్రమాన్ని వీక్షించేటటువంటి సమస్త మానవాళికి కూడా ఆ జగదంబైనటువంటి లలితా త్రిపుర సుందరీదేవి యొక్క పరిపూర్ణ కరుణా కటాక్షాలు అందాలని ఆ జగన్మాత యొక్క పాదపద్మాలు బట్టి నమస్కరిస్తూ ఇవాళ రోజున కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. నిన్నటి వరకు కూడా అమ్మవారి యొక్క 43వ నామం వరకు చెప్పుకున్నాం. గూఢ గుల్పాకూర్మ పృష్ణ జయిష్ణు ప్రపదాన్వితాయ నమో నమః. ఇవాల్టి నామం నకధీతితి సంచన్న నమజ్జన తమోగుణాయ నమో నమః. ఓం నకదీధితి సంచన్న నమజ్జన తమోగుణాయ నమో నమః. ఓం నకదీతితి సంచన్న నమజ్జన తమోగుణాయ నమో నమః. ఈ నామము కూడా 16 అక్షరములతో ఉన్నటువంటి నామం. ఈ నామాన్ని కూడా ఎక్కడో మధ్యలో ఆపకుండా పూర్తిగా చెప్పుకోవలసి ఉంటుంది. ఈ నామంలోకి బాహ్యార్థంలోకి వస్తే నఖములు అనగా గోళ్ళ యొక్క దీదితి కాంతుల చేత సంచన్న చక్కగా కప్పివేయబడినటువంటి నమస్కరించుచున్న జనుల యొక్క తమోగుణ అజ్ఞానములు గలది. నకదీతితి సంచన్న నమజ్జన తమోగుణాయ నమో నమః. తనకు నమస్కరించేటటువంటి జనుల యొక్క అజ్ఞానం అనేటటువంటి చీకటిని కప్పివేయగలిగినటువంటి లేదా పోగొట్టగలిగినటువంటి కాలిగోళకాంతులు కలిగినటువంటిది అనమాట. అమ్మవారి పాదపద్మములు బట్టి ఎవరైతే నమస్కరిస్తూ ఉంటారో అటువంటి భక్తుల యొక్క అజ్ఞానాన్ని దూరం చేయగలిగినటువంటిది అనమాట. అమ్మవారి కాళి గోళ్ళు చూసినంత మాత్రం చేత నకధీదితి సంచన్న నమజ్జన తమోగుణాయ నమో నమః. ఆ బద్ధకం అనేటటువంటిది, బద్ధకం అనగా తమోగుణం, ఆ తమోగుణాన్ని దూరం చేయగలిగినటువంటిది అన్నమాట. అమ్మవారికి విశేషించి అమ్మవారి పాదపద్మముల యొక్క గోళ కాంతులు ఎలా ఉంటాయి అంటే ఎంతో స్వచ్ఛమైనటువంటి తెలుపు రంగులో ఉంటాయన్నమాట. ఈ దేవతామూర్తులందరూ కూడా ప్రతి నిత్యము కూడా, ఎందుకంటే అమ్మవారు సామాన్యురాలు కాదు కదండి, ఆవిడ ఎంతోమంది దేవతామూర్తుల చేత ప్రతి నిత్యము కూడా పాదాభివందనం చేసుకునేటటువంటి స్థాయి అన్నమాట. సమస్త దేవతలందరూ కూడా వచ్చి అమ్మవారికి చక్కగా పాదాభివందనం చేస్తారు. శృతి శ్రీమంత సింధూరీకృత పాదాబ్జధూళికాయ నమో నమః. శృతి అనగా వేదము, ఆ వేద స్వరూపమే గాయత్రీ మాత. శృతి సీమంత సింధూరి, ఆ గాయత్రీ మాత యొక్క నుదిటి భాగంలో సింధూరము అలంకరింపబడి ఉందన్నమాట. శృతి శ్రీమంత సింధూరి కృతపాదాబ్జధూళికాయ నమో నమః. ఆ గాయత్రీ మాత యొక్క నుదుటిన ధరించినటువంటి సింధూరము ఏమిటంటే గాయత్రీ మాత ప్రతి నిత్యము కూడా వచ్చి అమ్మవారి యొక్క పాదపద్మములు రెండూ పట్టి ఆవిడ యొక్క తలని ఆవిడ గోళ్ళకి తాడించి వెళుతుందన్నమాట. అప్పుడు ఆ గోళ్ళకి పెట్టుకున్నటువంటి పారాని ఆవిడ నుడితి మీద బొట్టుగా అలంకారం చేయబడిందన్నమాట వేదమాత గాయత్రి మాటది.
అదే స్తుతి శ్రీమంత సింధూర కృత బాధాబ్జదూలకాయ నమో నమ. గాయత్రి మాత అంతటి స్వరూపము కూడా ఈ లలితాదేవికి చక్కగా ఆవిడ పాదపద్మములు బట్టి నమస్కరించేటటువంటి స్థాయి. రాజరాజార్చితాయ నమో నమ. రాజాదిరాజుల చేత నమస్కరింపబడేటటువంటి తల్లి కాబట్టి ఒక దేవతామూర్తి కాదనమాట, ఎంతోమంది దేవతామూర్తులు, సమస్త బ్రహ్మాండములో ఉండేటువంటి సమస్త దేవతామూర్తులు కూడా ఆవిడ పాదాలకి నమస్కరిస్తూ ఉంటారనమాట. ఇలా నమస్కరిస్తూ ఉండగా ఈ దేవతలు ధరించినటువంటి కిరీటములు ఆవిడ పాదాలకి తగులుతాయి కదండి. అంటే ప్రతి నిత్యం కూడా అమ్మవారి యొక్క పాదాలు మనమే పట్టుకుంటా ఉన్నాం కదండి. పట్టుకుంటూ ఉండగా తల తాడించి ఉంటున్నాం. మనం తల తాడించినప్పుడు మన యొక్క నుదుటి మీదకి ఆవిడ అమ్మవారి గోళ్ళు వచ్చాయనుకోండి, ప్రతి నిత్యం కూడా ఆ గోళ్ళు మన శిరస్సుకి తగులుతూ ఉంటాయి. అలాగే దేవతలందరూ కూడా అమ్మవారి యొక్క పాదానికి నమస్కరించినప్పుడు వీళ్ళ కిరీటాలన్నీ కూడా వెళ్ళి అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఆ కిరీటంలో ఉండేటువంటి బంగారము ప్రతి నిత్యం కూడా ఆవిడ పాదాలకు తగలడం వల్ల ఆ గోల్డ్ ఇంకా కూడా పదును పెట్టబడినటువంటివి అయినాయి, బాగా సానబెట్టినట్టుగా ఉన్నాయి అన్నమాట. అంటే ప్రతి నిమిషం కూడా ఇంకా మెరుస్తూ ఉన్నాయన్నమాట. సహజముగానే అమ్మవారి గోళ్ళు కాంతివంతములు. ఈ దేవతామూర్తుల యొక్క కిరీటములు వెళ్ళి ఆవిడ పాదాలకు తగలడం వల్ల ఇంకా నూపుదనము, ఇంకా ప్రకాశవంతముగా మారాయన్నమాట. కాబట్టి అంతటి విశేషమైనటువంటి కాంతితో ప్రసరించేటటువంటి కాంతులు కలిగినటువంటి తల్లి అమ్మ, నీ పాదాలను ఎవరైతే దర్శిస్తూ ఉంటారో అతనికి లేదా భక్తురాలకి తమోగుణ నమజ్జన తమోగుణాయ నమో. ఆ తమోగుణాన్ని విరగగొట్టు తల్లి అని చెప్పి ఈ మంత్రానికి అర్థం అన్నమాట, ఈ యొక్క నామానికి అర్థం. కాబట్టి మనము కూడా ప్రతి నిత్యము కూడా సత్వగుణము, రజోగుణము, తమోగుణంలో ప్రతి నిత్యము కొట్టుమిట్టాడుతూనే ఉంటాం అన్నమాట. సత్వగుణం అంటే ఇటువంటి విశేషమైనటువంటి లలితా సహస్రనామం చదువుదాం, చక్కగా ప్రతి నామానికి కూడా అర్థం తెలుసుకుందాం అనుకున్నప్పుడు సత్వగుణంలో ఉంటాం అన్నమాట. అంటే మనకు అర్థమయ్యేటువంటి భాషలో ఈ ప్రతి నిత్యం కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా సత్వగుణం, రజోగుణం, తమోగుణాలు తిరుగుతానే ఉంటాం అన్నమాట. ఉదయం లేచిన వెంటనే చక్కగా కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాందికం. సుప్రభాతం విన్నామనుకోండి, ప్రశాంతంగా ఉదయం లేచిన వెంటనే ప్రశాంతంగా ఉంటాం, సత్వగుణం. తర్వాత కొద్దిగా సమయం అవుతుందన్నమాట. సమయం అయ్యేసరికి ఏదో ఒక వచ్చి వాడి మీద చాడీలో వీడి మీద చాడీలో లేదా ఎవరో ఏదో మన మీద చెప్పినటువంటి చాడీలు గుర్తు తెచ్చుకుని కొద్దిగా కోపం చెందుతూ ఉంటాం. లేదా పక్కింటి వాళ్ళ మీదో మీదో కొద్దిగా రజోగుణం. ఇంకా తర్వాత ప్రతిదానికి బద్ధకం అన్నమాట. ఏ పని చేద్దామని సరే బద్ధకం మనకి అలవాటైపోయి తీరుతుందన్నమాట. ఆ బద్ధకాన్ని దూరం చేసేటటువంటి పాదాలే అమ్మవారి పాదములు అన్నమాట. అందుకే ఈ బద్ధకాన్ని అమ్మ, మా జీవితంలో వచ్చినటువంటి ఈ బద్ధకం అనేటటువంటి భూతాన్ని నువ్వు దూరం చెయ్యి తల్లి అని చెప్పి అమ్మవారి పాదపద్మాలు బట్టి నమస్కరిస్తూ ఉంటావు అనమాట. అందుకే పరమేశ్వరుడు చేతిలో ధరించినటువంటి త్రిశూలము కూడా అది త్రిగుణాలకి స్వరూపం అన్నమాట. సత్వగుణానికి, రజోగుణానికి, తమోగుణానికి స్వరూపం అన్నమాట. అందుకే దానికి 3 శూలములు ఉంటాయి. పరమేశ్వరుడు కానీ అమ్మవారు ధరించినటువంటి త్రిశూలము కూడా 3 శూలాలు దేనికి ప్రతిరూపమయ్యా అంటే ఈ 3 శూలాలు కూడా సత్వగుణానికి, రజోగుణానికి, తమోగుణానికి ప్రతిరూపములు. కాబట్టి ఈ 3 గుణాలని కూడా సంహరించి ఆయన పరమపదమైనటువంటి మోక్షాన్ని ప్రసాదించేటటువంటి స్వరూపాన్ని నేనే చెప్తారనమాట. అదేంటంటే సత్వగుణం మంచి గుణమే కదా, మరి సత్వగుణాన్ని కూడా సంహరిస్తారంటే సత్వగుణం మంచిదే, కానీ ప్రతి నిత్యము కూడా అందులోనే ఉండిపోవటం అనేటటువంటిది కూడా కొన్నిసార్లు సందర్భాల్లో అది శ్రేయస్కరమైనటువంటి బుద్ధి కాదనమాట. దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తారనమాట. ఒక బాటసారి అరణ్య ప్రాంతాలు విహరిస్తూ ఉన్నాడనమాట. చాలా ప్రశాంతంగా ఉంది. ఆయన ఏదో కాశీ పట్టణంలో ఏదో వెళ్తున్నాడు అనుకోండి. ఈ బాటసారి అరణ్యంలో విహరిస్తూ ఉండగా ఆయన దగ్గర ఏ పుణ్యక్షేత్రాలు చేస్తున్నాడో అతని దగ్గర కొంత సామాగ్రి ఏదో ఉంది, బంగారం కానీ లేదా కొంత ధనము ఏదో ఉంది. ఆ ధనాన్ని దొంగిలించడం కోసం 3 దొంగలు వచ్చారట. 3 దొంగలు కూడా వచ్చి అతన్ని చక్కగా బెదిరించి
వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కత్తులు చూపించి, నీ దగ్గర ఏముంది, బంగారం ఎంత ఏముందో ధనం ఏదంతో ఉందో అంతా తీయి, అంతా దోచుకుంటామని చెప్పారు. ఇతను ఆ ముగ్గురికి కూడా భయపడి అతని దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని, ధనాన్ని మొత్తం కూడా ముగ్గురికి అప్పచెప్పేశాడనమాట. ముగ్గురు అప్పచెప్పేసారు. ముగ్గురు కూడా బంగారాన్ని అంతటిని కూడా దొంగిలించుకొని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఉండగా ఇందులో ఒక అతను అన్నాడనమాట, ఒరేయ్! బంగారం అంతా దోచుకున్నాం కదా! ఇతన్ని దోచుకున్న తర్వాత ఇతను మన గురించి ఎవ్వరికి కూడా చెప్పకుండా ఉంటాడని ఆలోచనే ఉంది. ఎవరన్నా రాజభటలో లేదా పోలీస్ అధికారులు వస్తే మన గురించి చెప్పేస్తాడుగా. మన పోలికను ముఖాన్ని చూశాడు ఇతను. కాబట్టి ఇతన్ని చంపేద్దాం. ఎందుకంటే ఇతను బ్రతికుంటే మన ప్రాణాలకే ప్రమాదము. కాబట్టి మనం చంపేద్దాం అన్నాడనమాట. చంపేద్దాం అనేసరికి రెండో అతను చెప్పాడనమాట, ఒరేయ్! అతని దగ్గర ఎలాగో బంగారం అది దోచుకున్నాం మనం. బంగారం దోచుకున్నప్పటికి కూడా ఇంకా ప్రాణాలు కూడా తీసేస్తే ఎందుకు, ఆ పాపం కూడా మనకెందుకురా మనకి. కాబట్టి మనకి వద్దులే, అతని చేతులు కాళ్ళు కట్టేసి ఇక్కడే వదిలేద్దాం చెప్పి రెండో వాడు చెప్పాడనమాట. చేతులు కాళ్ళు కడితే ఎక్కడికి వెళ్ళలేదుగా. ఎవరైనా వస్తే బాటసారులు వదిలిస్తే అతని చేతికి కాళ్ళు ఉన్నటువంటి కట్లు విడదీస్తే అతను వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కట్లు కట్టున్నంతసేపు ఎక్కడికి వెళ్ళదు కదా అని చెప్పాడనమాట. ముగ్గురు కూడా అతని చేతులు కాళ్ళు కట్టేసి వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. మూడో వాడు కొద్దిగా జాలి గుణం వేసి, మీరు వెళ్తూ ఉండరా, నేను ఇప్పుడే వస్తానని చెప్పి మూడో వాడు ఇతని దగ్గరికి వచ్చి అతని కట్లు అది ఊడదీసి, అయ్యా మీ దగ్గర బంగారము ధనమంతా మేము దోచుకున్నాము అని మీ దగ్గర ఏమీ కూడా లేదు, కాబట్టి మమ్మల్ని క్షమించండి. మీకు ఏదైనా సహాయం కావాలా, మీరు అడిగినటువంటి మీ దగ్గర దోచుకున్న బంగారం అయితే మేము తిరిగి ఇవ్వలేము. అది మా ఇద్దరి దగ్గర ఉంది, మా ముగ్గురు దగ్గర. ఆ బంగారం మాత్రం తిరిగి ఇవ్వలేను, కానీ మీకు ఏదైనా సహాయం కావాలంటే చెప్పండి, మేము చేస్తాం అనేసరికి, ఏమీ లేదయ్యా, మీరు బాటసారు, మీరు ఇక్కడ చోరత్వం అలవాటు పడ్డారు కదా దొంగతనాలకి. ఈ ఇంతటి అరణ్యంలో నాకు ఎటు వెళ్ళాలో దారి తెలియకుండా నేను కొట్టుమిట్టాడుతూ ఉన్నాను. కాబట్టి మీరు నన్ను గుర్రం మీద ఎక్కించుకొని నాకు దారి చూపించారంటే మీ రహదారి మీదకి ఏ పుణ్యక్షేత్రానికో నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను చెప్పారు మేడం. అంత భాగ్యమైన మహానుభావ, తప్పకుండా నా గుర్రం మీద ఎక్కండి అని చెప్పి అతని గుర్రం మీద ఎక్కించుకుని రహదారి దాకా చూపించి, అదిగో మీరు అనుకున్నటువంటి క్షేత్రం అదే, అక్కడికి వెళ్ళండి అని చెప్పి దారి చూపించి, ఈ మార్గం లేదా ఈ మార్గం నిండా వెళ్ళిపోతే మీరు అనుకున్నటువంటి గమ్యం చేరుతారని చెప్పి మూడవడు దారి చూపించాడనమాట. మూడవడు దారి చూపించారు. ముగ్గురు దారి చూపించి ఇతను కూడా వదిలేశాడనమాట. ఈ ముగ్గురు వ్యక్తులలో ఇతన్ని మొట్టమొదటి చంపేద్దాం, ఎందుకు ఇతను బంగారం అంతా దోచుకున్నాం కదా, ఎందుకు ఇతనితో మనకు పని ఉందని చెప్పి చంపేద్దాం అన్నటువంటి వాడు తమోగుణం అన్నమాట. వద్దురా, ఇతని దగ్గర బంగారం అంతా దోచుకున్నాం, మరి ప్రాణాలు కూడా ఎందుకురా తీసేయటం, కాబట్టి చేతులు కాళ్ళు కట్టేద్దామనేటటువంటి వాడు రజోగుణం. కాబట్టి గుర్రం మీద ఎక్కించుకొని బాటసారికి దారి చూపించిన వాడు సత్వగుణం అనమాట. సత్వగుణం ఎలాగ అంటే మనకి ఎప్పుడు కూడా భగవంతుని చేరేటటువంటి దారి చూపిస్తుందేమో, కానీ భగవంతుడి దాకా అది తీసుకువెళ్ళదనమాట. దారి చూపించడం మాత్రం చూపించగలుగుతుంది. ఇది ఎలాంటిది అంటే ఈ లలితా సహస్రనామం చదవటం, లేదా ప్రతి నిత్యం కూడా పారాయణ చేయటం, వినటం, ఇదంతా కూడా సత్వగుణంలోకి వస్తుందన్నమాట. కానీ ఇదే అమ్మవారిని చేరుకోవడానికి మోక్ష మార్గమా అంటే ఇది కాదనమాట యథార్థానికి. ఇలా ప్రతి నిత్యము వింటానే ఉంటామండి, నేను చెబుతానే ఉంటానండి, 10 మంది వినటే నాకు అదృష్టం వస్తుంది, ఇలా లలితా సహస్రనామం వింటేనే పుణ్యం, ఈ అర్థం తెలుసుకుంటేనే పుణ్యం, ఇది మాత్రమే కాదు. ఇవి తెలుసుకోగా జగన్మాత అసలు ఎలా ఉంటుంది, ఎలాగ నేను ధ్యానం చేయాలి, ఆ యొక్క జగన్మాతని చెప్పారు. నఖశిఖ పర్యంతము వర్ణించారు ఆ జగన్మాతని. ఎలాగ నేను ధ్యానం చేయాలనేటటువంటిది కొంతకాలానికి ఈ యొక్క అర్థాన్ని బాహ్యంలో తెలుసుకుని ఆంతరమునందు ధ్యానం గనక చేయగలిగితే ఆవిడ అందుతుందన్నమాట. అందుకే లలితా సహస్రనామంలోనే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభాయ నమో నమః, నువ్వు అంతర్ముఖుడు అయితే తప్ప ఆవిడ నీకు దొరకదు. బహిర్ముఖ సుదుర్లభ, పైకి ఎంతగా నువ్వు పుణ్యక్షేత్రాలు తిరిగినా, ఎన్ని క్షేత్రాలు తిరిగినా, ఎన్ని దర్శనాలు చేసినా, ఎన్ని ప్రవచనాలు చేసినా, ఎన్ని ప్రవచనాలు విన్నా, ఎన్ని కుంకుమార్చనలు చేసినా కూడా ఆవిడ నీకు అందేటటువంటి స్వరూపము కానే కాదనమాట. అందుకే ఒక ఋషికి ఒళ్ళు మంది ఒక మాట అంటారనమాట, ప్రతి వాడు కూడా పుణ్యక్షేత్రానికి వెళ్తాడు, గురుగుచుండును జుట్టు మనుషుడు కొన్ని వేల సార్లు ఎన్నో పుణ్యక్షేత్రాలు వెళ్ళి తన తలని ఇలా సమర్పించుకుంటూ ఉంటాడనమాట.
ఇన్నిసార్లు ఎందుకురా సకల పాపములకు నిలయమైనటువంటి మనసు గొరగడేమి మానవుడు అని చెప్తారనమాట. ఇన్ని పుణ్యక్షేత్రాలు వెళ్తే మాత్రం పుణ్యమేమి లభిస్తుందిరా నాయన. ఇన్నిసార్లు నేను ఒక వ్యక్తి చూడండి, నేను ఇన్నిసార్లు నెలకొకసారి తిరుపతి వెళ్తానండి. ఎంతమంది అడ్డున్నా సరే నేను వెయ్యప్పి దర్శనం తీసుకుని ముందుగా స్వామివారి దగ్గరికి వెళ్ళిపోతానని చెప్తారనమాట. అలాగే ఇంకొక కాశీ వెళ్తా అంటారు. ఇంకొకతను ఏదో ఒక పుణ్యక్షేత్రం చెప్తారు. ఇన్ని క్షేత్రాలు తిరిగినా మాత్రం పుణ్యం ఏమి లభిస్తుంది? ఇది లభించేటటువంటి పుణ్యం కాదు. ఎందుకంటే గంగా నదిలో ఉండేటటువంటి ముసలి కానీ చేప కానీ అందులోనే ఉంటాయన్నమాట. అవి ఎన్నటికైనా మోక్షానికి అర్హులవుతాయంటే అవ్వవయి. ఆ గంగా నది యొక్క వైభవాన్ని ఎవరైతే తెలుసుకుని ఆ గంగా నదిలో మునక వేసినంత మాత్రం చేత నా పాపాలను కూడా పటాపంచలు అయిపోతాయని చెప్పి ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్మి ఆ గంగ నీళ్ళలో తాగిన వెంటనే రోమాంచితమయ్యి ఆనంద భాష్పాలతో ఆ గంగ నదిలో ఎవరైతే మునక వేస్తారో వాడికి మాత్రమే మోక్షం దక్కుతుంది తప్ప గంగలో ఎన్నిసార్లు మునక వేసినా ఎన్నిసార్లు ఆ గంగ నీళ్ళు తాగినా ఆ గంగ ఒడ్డునే జీవించినా సరే వాడికి మోక్షానికి మాత్రం అర్హుడు కాదనమాట. ఎందుకంటే ఇంతమంది ఎన్నోసార్లు నేను తిరుపతి వెళ్ళొచ్చానని అంటూ ఉంటారు. మనకంటే కూడా అసలు తిరుపతి వెళ్ళొస్తేనే పుణ్యం అనుకుంటే తిరుపతి అప్ అండ్ డౌన్ డ్రైవింగ్ చేసేటప్పుడు బస్ డ్రైవర్ చాలా పుణ్యాత్ముడు అనమాట. రోజుకు 2-3 సార్లు వెళ్ళొస్తూ ఉంటాడు అతను. ఎందుకంటే మనకంటే చాలా పుణ్యాత్ముడు అతను కాదు కదండి యథార్థానికి. ఆ తిరుమల వైభవం అంటే ఏమిటో, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అంటే ఏమిటో, ఆ యొక్క తిరుమల వీధుల్లో ఉన్నటువంటి ఆ ప్రతి ఒక్క వృక్షము కూడా ఎంతటి పరమ పవిత్రమైనటువంటివే అని తెలుసుకుని ఆ యొక్క స్వామివారి దర్శనానికి వెళ్ళినటువంటి వాడు మాత్రమే మహాపుణ్యాత్ముడు అన్నమాట. కాబట్టి ఎల్లకాలము కూడా ఇలాగే వినుతూ ఉంటానండి, చూస్తూ ఉంటాను, చదువుతూ ఉంటానండి. జీవితాంతమంతా కూడా లలితా సహస్రనామం చదివానంటే ఒక్క నామానికి కూడా అర్థం పరిపూర్ణంగా తెలుసుకోకపోతే అది మార్గం చూపించగలుగుతుందేమో. ఈ మార్గంలో వెళ్తే నువ్వు దారి చేరుకోగలవు. కానీ ఎంతకాలం కూడా ఇదే మార్గంలో నువ్వు వెళ్ళినంతసేపు నేను మార్గం చూపిస్తానంతే. ఆ మార్గంలో నడిచేటటువంటి భాగ్యం నీకు మాత్రమే ఉంటుంది. ఆ మార్గంలో వెళ్తే వెళ్ళు, లేదంటే నీ నీ స్థితికి వదిలేస్తానని చెప్పి. రెండో వాడు ఇంకా రజోగుణం అన్నమాట. వాడు రెండవ దొంగ. వాడు ఎలాంటిదంటే అతను ఎవరో 108 సార్లు లలితా సహస్రనామ పారాయణ చేశాడు. కాబట్టి నేను 216 సార్లు నేను చేయాలి. అక్కడెక్కడో ఈశ్వరుడికి 1,00,000 బిల్వార్చన చేశాడు, నేను 1,00,000 బిల్వార్చన చేయాలి. నేను అక్కడెక్కడో స్వామివారికి 10 లీటర్ల పాలతో అభిషేకం చేశాడు, నేను 20 లీటర్ల పాలతో అభిషేకం చేయాలి. పోటీ అనమాట. అక్కడ ఏది పక్కన వాడిని చూసి ఎప్పుడూ పోటీ గుణం, కానీ పోటీతత్వం ఉండడం మంచిదే. కానీ రజోగుణం కూడా కొన్ని సందర్భాల్లో మంచి చేస్తుందన్నమాట. ఈ పోటీతత్వాన్ని ప్రేరేపిస్తుందన్నమాట. కానీ ఎంతకాలం ఒకడి మీద పోటీ ఉన్న కదా. అసలు జీవితం అంతా పోటీగా ఉండటం మంచిదే, కానీ ఎంతకాలం? కొంతకాలానికి నువ్వు ఏమిటో తెలుసుకోవాలి. జగన్మాత పాదం నుండి తెలుసుకోవాలి. కాబట్టి అమ్మవారి పాదం నుండి తెలుసుకోవాలి. ఇంకా మూడో వాడు ఉంటాడు. వాడు ఎలాంటి వాడంటే అక్కడికి వెళ్ళి ఉదయాన్నే లేచి చక్కగా లలితా సహస్రనామ పారాయణ చేయాలంటే ఎందుకు వచ్చినవి మనకి ఇవన్నీ అంటావు? చక్కగా ప్రశాంతంగా ఇంతటి చల్లగాలిలో ప్రశాంతంగా నిద్రపట్టలేదు, ప్రశాంతంగా నిద్రపో. ఈ ప్రశాంతంగా నిద్రపోయిన తర్వాత ఈ లలితా సహస్రనామం చదువుదామంటే ఆఫీస్కి వెళ్ళే టైం 9 అయిపోతుంది. ఇంకా లలితా సహస్రనామం ఎప్పుడు చదివాను, ఇది మనకి అర్థమయ్యే భాషలో లలితా సహస్రనామం ఒకటే చెప్తున్నాం అనమాట. ఈ తమోగుణం ప్రతి ఒక్క స్థాయిలో కూడా వర్తిస్తుంది అనమాట.